కార్ల్ జంగ్ అనే మానసిక శాస్త్రజ్ఞుడు రమణ మహర్షి తత్వాన్ని ప్రత్యేకమైనది కాక తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భారతీయ చింతనలో భాగమే అని భావించాడు. రమణ మహర్షి బోధనల్లో తరచుగా అద్వైత వేదాంతానికి సంబంధించిన భావనలు కనిపించినా ఆయన ఆధ్యాత్మిక జీవనం ఎక్కువగా శివతత్వంలోనే ముడిపడి ఉంది. తమిళ ఆధ్యాత్మిక గీతాలతో కూడిన తిరుమురై, వేదాలు, శైవాగమాలు, మేకాండ లేదా సిద్ధాంత శాస్త్రాలు తమిళ శైవ సిద్ధాంతంలో ప్రముఖమైనవి. ఆయనకు ఆత్మజ్ఞానం కలగక మునుపు ఆయన 63 నాయనార్ల జీవిత చరిత్రలో కూడిన పెరియ పురాణం చదివాడు. తరువాత ఈ కథలనే భక్తులకు అప్పుడప్పుడు వినిపించేవారు. రమణ మహర్షిని కొందరు దక్షిణామూర్తి అవతారంగా భావించేవారు. ఎందుకంటే ఈ రూపంలోనే శివుడు గురువుగా జ్ఞానబోధన చేస్తాడు కాబట్టి. చాలామంది తాము రమణ మహర్షిచే ప్రభావితులమయ్యామని చెప్పుకున్నారు. ఆయన మాత్రం తాను ఎవ్వరికీ గురువు కాదని, తనకు ఎవ్వరూ శిష్యులు లేరని, తనకు వారసులు కూడా ఎవ్వరూ లేరని చెప్పుకున్నారు. చాలామంది ఆయనను చూడటానికి వచ్చి ఆయన సన్నిధిలో తమకు ఆధ్యాత్మిక చైతన్యం కలిగిందని చెప్పుకున్నారు. కానీ రమణ మహర్షి మాత్రం వారి గురించి ఏమీ చెప్పలేదు. ఆయన తల్లి మరణానంతరం మాత్రమే ఆమె మోక్షాన్ని పొందారని రమణ మహర్షి వారు చెప్పారు. తన తదనంతరం రమణాశ్రమాన్ని నిర్వహించేందుకు 1938లో తన సోదరుడు నిరంజనానందకు అతని వారసులకు చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తూ విల్లు రాశాడు. 2013 నాటికి ఈ ఆశ్రమాన్ని నిరంజనానంద మనవడైన విఎస్ రామన్ నిర్వహిస్తున్నారు. ఇది న్యాయబద్ధకమైన ప్రజల ఆధ్యాత్మిక సంస్థగా గుర్తింపు పొందింది. ఇది రమణ మహర్షి బోధించిన విలువలను కొనసాగించేందుకు కట్టుబడి ఉంది. ఈ ఆశ్రమం సేవలు వినియోగించుకునేందుకు అందరికీ అందుబాటులో ఉండే ఆధ్యాత్మిక సంస్థ. 1930వ దశకంలో పాల్ బ్రంటన్ రాసిన ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అన్న పుస్తకంతో రమణ మహర్షి బోధనలు పాశ్చాత్యులకు పరిచయమయ్యాయి. ఆర్థర్ ఓస్బోర్న్ స్ఫూర్తితో భగవత్ సింగ్ రమణుల బోధనలను అమెరికాలో వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు. ఈ బోధనలు రమణ మహర్షి బోధనలను మొదటి నుంచి విశ్లేషణ చేసి స్వీయానుభవానికే పెద్దపీట వేశారు. స్వీయ విచారణకు కావలసిన సంసిద్ధత గురించి పట్టించుకోనందువల్ల అది కొంత విమర్శలు కూడా మూట కట్టుకుంది. అయినా సరే నియో అద్వైత అనేది పాశ్చాత్యుల ఆధ్యాత్మిక జీవన శైలిలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.